అండ్ ఈ సాంబార్ లాగా కాకుండా నార్మల్గా చారు చేసుకుంటారు కదా, అలా చేద్దామని పప్పు కడిగి పెట్టుకున్నాను. ఆ పప్పు ఉడికేలోపు నేనైతే ఫేస్ కి ఒక మాస్క్ అయితే వేసుకుంటానికి రెడీ చేసుకుంటున్నాను. కాఫీ పౌడర్, పెరుగు, పసుపు కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుని ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. పప్పు చారు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. అవైతే చారులో వేయాల్సినవి అయితే వేసేద్దాము. తర్వాత వాష్ చేసుకుంటా ఫేస్. పప్పు అయితే మెదివేసుకుని ఇందులో సాల్ట్, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్ని వేసి చింతపండు రసం కూడా వేసుకున్నాను. ఇంకా వాటితో పాటు ఇంకా కొత్తిమీర అవన్నీ కరివేపాకు వేసేస్తున్నాను కదా, విజిల్ పెట్టేస్తున్నా. వాటర్ పోసుకుని సరిపోను విజిల్ పెట్టేసుకున్నాను. మళ్ళీ వారికి ఇలా నార్మల్ చారుకి చాలా తేడా ఉంటుంది. ఇది చాలా కడుపు నిండా అన్నం తిన్నట్టుగా ఉంటుంది. సాంబార్ కన్నా బాగుంటుంది. ఇంక విజిల్ అయితే పెట్టేస్తున్నాను. అంతలోకి నా ఫేస్ మాస్క్ అయితే కడుక్కోవడానికి కొంచెం షుగర్ తీసుకుని స్క్రబ్ లాగా రబ్ చేసుకుంటూ కడిగేసుకున్నాను. ఫేస్ అయితే నిజంగా అసలు స్కిన్ గ్లో ఏమో నాకు తెలియదు కానీ చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది. మన కిచెన్ లో ఉండే వాటితోనే రోజు ఏదో ఒకటి వేసుకోవడం వల్ల పోయేదేముంది మాస్క్ లాగా ఫేస్ కి. ఇంకా అయితే పప్పు చారుని తాలింపు పెట్టుకోవడం కోసం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే వడియాలు వేపుకుంటున్నాను. మినప వడియాలు కొన్ని ఊరమిరగాయలు వేపుకుని పెట్టుకుంటాను. అందులోనే పోపు వేసుకున్నాను. ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరగాయ అన్ని వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ అన్ని వేసుకున్నాను. అయిపోయింది. ఎండుమిరగాయ కూడా వేసుకున్నాను. ఇంకా వాటితో పాటు వాటిలో పోసేసాను పప్పుచారు అయితే. ఇంకా చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది. నేను నెయ్యితో పోపు పెట్టుకోలేదు, కాకపోతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. దానిపైన పోపు స్మెల్కి అసలు మనం అన్నం తినకుండా ఉండలేము అనమాట. తొందరగా పెట్టేసుకుంటున్నాను. ఇంకా చారు అయితే పోసేస్తున్నాను. ఊరమిరగాయలు చాలా బాగుంది.